यद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके दुपरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दहनं विपापं परवेष्टभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्रस्तं तत्रापि दहनं गगनं विशोकस्तस्मिन् సైనంలో ఈ మూడిటిని ఉంచి తర్వాత 108 దివ్య దేశాలను అక్కడ ప్రతిష్ఠ చేశారు. దాన్ని చేసే క్రమంలో స్వామివారిని మేము వెళ్ళి వారి దగ్గర అనుగ్రహం తీసుకొని మంగళాశాసనంతో బంగారు యంత్రాన్ని స్వామివారి కింద ప్రతిష్ఠ చేసేటప్పుడు వారికి ఇస్తే దాన్ని తీసుకొని తాకి తల మీద ఉంచుకొని ఇది శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అని 2 వాక్యాలు చెప్పారు. ఇప్పటికీ అక్కడ దేవాలయంలో నిర్విఘ్నంగా తిరుమలలో ఎలా జరుగుతుందో అట్లాంటి పూజా విధానంతో స్వామి ఆంజనేయ స్వామి అక్కడే तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीवचक्षुराततं विप्रासो विपञ्जमोजाग्रवां सस्समिन्धते नोर्यत्परमं पदं गोविन्द जय गुरुदत्त श्री गुरुदत्त जय स्वामी గోవింద. మీ అందరి కరతాళాల మధ్య స్వామివారిని సుఖాసీనంగా ఉంచుగా కోరుతున్నా. నేను నాగమాతను. నాకు దేవతలు నేను ఆహారంగా తినమని ఇచ్చారు, నాకు వరం ఇచ్చారు. నా నోటిలోకి రా, నా ఆకలి తీర్చు అన్నారు. నీ బుద్ధి బలముతో నీ బుద్ధి వైభవముతో మెప్పించావు. నాగమాత దీవెనలు పొందావు. నిన్ను పూజించిన వారికి బుద్ధి బలము తేజస్సు ఆరోగ్యము నిర్భయత్వము లభిస్తాయి అని దేవతలు నీకు వరాలిచ్చారయ్యా. ఓ కాబోయే బ్రహ్మదేవుడా, నీ పేరు వింటూనే భూతాలు పారిపోతాయి. ఏం భయం ఉన్నప్పుడు నిన్ను ఓ హనుమంత అనుకుంటే చాలు నిద్ర పడుతుంది. నిద్ర మాత్రం అక్కర్లేదు. 108 పర్యాలు హనుమంతుడిని స్మరణ చేసుకుంటే నిద్ర అంతగానే గాఢ నిద్రలో వెళ్ళిపోతారు. నీ పేరు వింటూనే భూతాలు పారిపోతాయి, పీడలన్నీ తొలగిపోతాయి, సమస్యలు నివారించబడతాయి, ధైర్యం లభిస్తుంది. మాకు అండగా ఉండు, మమ్మల్ని నడిపించు. ఏమిటిది? నా వేగం ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు ఇన్నట్టు తగ్గిపోయింది? నాకు నేను ఎందుకు కిందకి జారిపోతున్నాను? ఓహో, ఇది సింహిక రాక్షసి పని. ఆనాడు సుగ్రీవుడు చెప్పిన సింహిక రాక్షసిదే నాకు కథ చెప్పాడు. సుగ్రీవుడు సింహికని గురించి చెప్పాడు. ఇప్పుడు నేను పని పడతా అని సింహికని కూడా వధించావు. ముందుకు దూసుకుపోయావు. జై వాయుపుత్ర హనుమానికి, జై సమీర కుమార్ హనుమానికి, జై మహామతి హనుమానికి. రామ 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 జయ Sare
जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि पुर लाए रघुपति की बहुत बड़ाई प्रिय भरतनि समाए सहस्रवदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ईसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकै गाते तुम उपकार सुग्रीव कीना राम मिलाय राजपद दीना तुम्हारो अंग विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर मानो त्रिलोकाहि मधुर फल जानो प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हारे जेते राम दुलारे तुम रखवारे भोजन आज्ञा बिनु पैसारे सब सुख लाए तुम्हारी शरण तुम रक्षक काहू आपन तेजा समारो आपै तीनों लोका गति कापै भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै स्वामी अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे दासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजना राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त गाई और देवता चित्तन धरई हनुमत से ही सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यश तुम्हारा पाठ कर जोई छूटई भक्ति महासुख होई रोया बड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास हरि चेरा की जय नाद जय माडेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान के अनु राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की హనుమంత రాముడి మనస్సు నీ మనస్సు ఒకటే రామ మతము నీ మతము ఒకటే నువ్వు ఒక్కడవే రామ ప్రాణాన్ని ఆపగలవు అయిపోయింది ఇక అట్లా స్వామివారిని మనం ఆయన తప్ప లేదు అనుకోవాలి, మొత్తం ఆయన్ని స్మరణ చేస్తాం అనుకోవాలి. ప్రియం వెంకటేశ ప్రియక్ష ప్రియక్ష నీకు ఇష్టమైందేదో నేను అన్నీ చెప్తే దాంట్లో తిరిగి నాకు ఇవ్వు స్వామి అని కోరుకోవాలి. మనకు కావాల్సిందే స్వామి ఖచ్చితంగా ఇవ్వాలి అని మనం పట్టుబడితే దుర్యోధనుడికి ఇచ్చినట్టు అవుతుంది. ఏమైంది దుర్యోధనుడికి? రాజ్యం ఇచ్చిన 13 సంవత్సరాలు సుఖంగా పరిపాలన చేయాలి. వీళ్ళు ఎక్కడున్నారు ఎదుగుతూ వాళ్ళని చంపడానికి ప్రయత్నం జరిపారు, సుఖం లేదు. 14 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఏం అనుభవించాడు? వాళ్ళ పరంపర వారసులు అనుభవించలేదు. అందుకనే మనకు కావాల్సింది స్వామికి విన్నవించి ఆయన ఇచ్చింది తీసుకోవాలిట. అట్లా ఈరోజు కార్యక్రమం సంకల్పం మాత్రమే మాది, అనుగ్రహం స్వామివారిది. దాంట్లో ఎవరు పాత్రలవుతారో వాళ్ళు అనుగ్రహులు. స్వామి అనుగ్రహం ఉంటే మనం స్వామివారి
రాజగోపురం దాటి లోపలికి వెళ్ళాలంటే ఆయన అక్కడ అనుగ్రహం ఉండాలంట. మీరు బియ్యం లెటర్ తెచ్చినా సరే, ఎవరు లెటర్ తెచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వకూడదు అనుకుంటే నా దృష్టి నచ్చని ఆయన అనుకున్నాడు, నా దృష్టి అక్కడ పడకూడదు అనుకుంటే మనల్ని కొండ కూడా ఎడలేడు. వెళ్ళిన తర్వాత కూడా వినకూడని మాట విని కిందకి దిగాలి. అసౌచ్యం అంటే మైలైనా రావచ్చు, దర్శనం క్యాన్సిల్ అవ్వచ్చు, ఇంత నీరు అక్కడికి వెళితే అయిపోయిందని కట్టలేయవచ్చు, ఎన్నో నిరోధాలు ఇవ్వచ్చు. అన్ని నిరోధములు మీకు లేకుండా స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఇలా జరుపుకుంటూ ఆయనకి ఎలా ఇష్టమో అలా ఇష్టమైన రీతిలో జరుపుతూ సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణతో వైభవోత్సవం ముగుస్తుంది. విభవాన్ కృతే ఇంటి వైభవ, నీకేదో విభవము ఇవ్వడానికి వైభవం పుడుతుంది. కుమారుడు ఎందుకు పుడతాడు? నీకు రుణాన్ని తీసుకురావడానికి పుడతాడు. కుమార్తె ఎందుకు పుడుతుంది? నీకు రుణం తీర్చడానికి పుడుతుంది. మనందరం చాలా మంది అనుకుంటే ఆడపిల్లలు పుట్టడం ఎందుకు, వీళ్ళు ఎందుకు చాలా మనం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా రుణం ఉన్నారు అంటాం. అతని రుణం తీర్చడానికన్నా పుట్టారు. నీకు 4 మగపిల్లలు ఎంత రుణం చేయాలి రేపు పొద్దున మనం అనుకుంటాం. వాళ్ళకి ఏది ఇచ్చినా చెప్తుండదు. మగపిల్లవాళ్ళు ఉన్న వాళ్ళందరూ మేము మగపిల్లలమే కదా చెప్పండి. జాగ్రత్తగా ఎట్లా ఉంటుంది, వాళ్ళకి సంస్కృతి ఉండదట. అలాంటి రుణహరాయ నమః అని ఆంజనేయ స్వామిగా రుణత్రయహరాయ నమః 3 రుణములను తీర్చేయగలట. ఒక తల్లి తన స్వతంత్రతలో ఎవరికి చెప్తుంది? ఆడపిల్లకి చెప్తుంది. ఏ విషయమైనా మగపిల్లవాడికి చెప్తుందా? వదిలే, ఎందుకు వాడికి ఎందుకు? పైగా ప్రేమగా ఏం చెప్తుందంటే ఎన్నో విసుగుతో ఉంటాడు వాడు, వాడికి ఎదురు చెప్పాలంటారు. కానీ స్వతంత్రత ఉండదు. అట్లాంటి మాతృమిత్రు రుణాన్ని, మనకున్నటువంటి ఆర్థిక రుణాన్ని, ఈ లోకంలో ఉండేటటువంటి అకారాది చకారాత వర్ణ నిర్మిత విగ్రహాయ నమః, నీకు ఆ నుంచి ప్రారంభమయ్యి అమ్మహ దాటి అలా వరకు ఉన్న అక్షరాలతో నీవు ఏ కోరిక కోరి కళ్యాణ నిధయే నిధయేర్చిరా అని అంటున్నాం స్వామి. అన్ని సమస్త మంగళాలకి, సమస్త సద్గుణాలకి, కళ్యాణాలకి స్వామి నిధి. నిధయేర్చిరా, కోరే వారికి అందరికీ కూడా నిధిలాగా ఉన్నాడు. అక్షయమైన నిధి. మన కోరికలన్నీ తీరుస్తూ, మన కష్టాలని తీరుస్తూ, సమస్త సుఖాన్ని స్వామి కలిగిస్తూ, అందరిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగించి ధర్మ మార్గంలో నడిచేందుకు శ్రద్ధని కలిగించి ఆ స్వామి మిమ్మల్ని అందరినీ కూడా జీవితంలో ముందుకు నడిపించాలి. పిల్లలకి మంచి విద్య, పెద్దలకి మంచి వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆరోగ్యం, అన్ని రంగాల్లో అందరూ బాగుండాలి అని జరుగుతుండేటువంటి మహాయజ్ఞమే ते ब्रह्मलोके दुपरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दहरं विपापं परवेश्मभूतं यत्पुण्डरीकं पुरमद्य सद्गस्तं तत्रापि दहरं गग స్వామి ఆంజనేయ స్వామి అక్కడే తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవచక్షురాతతం విప్రాసో విపంజమోజగ్రువాం సస్సమింధతే గౌర్యత్ పరమం పదం. గోవింద జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై స్వామి.
గోవింద. మీ అందరి కరతాళద్దల మధ్య స్వామివారిని సుఖాసీనంగా కావాల్సిందిగా కోరుతున్నా. స్వామివారిని పక్కన ఉంచుకొని మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద హిమవత్ పర్వతం దగ్గర ఒక చిన్న బిందువు వెళ్ళి ఆ హిమత్ శిఖరంతో పోటీ